హలో అండి అందరికీ శ్రీమాత్రే నమః. ముందుగా నేను 4:30కే నిద్ర లేచి ఇలా స్నానం అది చేసేసి నేను ఇప్పుడు అమ్మవారికి అయ్యవారికి అభిషేకం చేసుకుంటున్నాను. శివుడికైతే నేను రోజు అభిషేకం చేసుకుంటానండి శుద్ధ జలంతో. అమ్మవారికి మాత్రం మంగళవారం కానీ శుక్రవారం అలా అలా నేను అభిషేకం చేసుకుంటాను. చేసుకున్నప్పుడు అమ్మవారి వస్త్రాలు కూడా ఇలా మారుస్తూ ఉంటాను. ఈ వస్త్రాలనేవి నేనే ఇంట్లో కుట్టుకున్నానండి. మా మదర్ నాకు హెల్ప్ చేశారనమాట. దీపధూప నైవేద్యాలు అయిపోయిన తర్వాత మంగళహారతి ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఈవినింగ్ అండి ఇది. నేను మా పిల్లల కోసం బిస్కెట్స్ అవి చేయడానికి కొత్త ఓవెన్ తీసుకున్నాను. సో ముందుగా అయితే కేక్ చేద్దాం అనుకున్నాను అనమాట. చాక్లెట్ కేక్ చేస్తున్నాను. ముందుగా హాట్ వాటర్లో కప్లో హాట్ వాటర్ చూపించాను కదా, ఆ కప్ మెజర్మెంట్తోనే ఈ కేక్ అంతా కూడా నేను రెడీ చేస్తున్నాను అనమాట. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. చాలా ఈజీ అనమాట. సింపుల్ ఎగ్లెస్ కేక్ అండి. సో మనం ఆ టెక్స్చర్ రావడానికి మనం ఇందులో ఎగ్ బదులు కర్డ్ యూస్ చేస్తామన్నమాట. కర్డ్ అండ్ వెజిటేబుల్ ఆయిల్ యూస్ చేస్తే మనకి సేమ్ సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది. కోకో పౌడర్ అలాగే నేను కొంచెం కాఫీ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు వెజిటేబుల్ ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఇలా ఇదైతే కేక్ ఇంతకుముందు చేశాను, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ ఓవెన్లో చేసాక ఇంకా బాగా వచ్చింది. ఎంతైనా కొంచెం కుక్కర్లో చేసిన టెక్స్చర్కి ఓవెన్లో చేసిన టెక్స్చర్కి చాలా తేడా అయితే ఉంది. నేను అగారో కంపెనీ తీసుకున్నానండి. ఓటీజీ తీసుకున్నాను ఒకేసారి. ఓవెన్ ఒక్కటే కాకుండా ఓటీజీ అనేది తీసుకున్నాను. నాకు 6000 పడిందండి ఓటీజీ. తక్కువే అనిపించింది. అంటే మనం ఇందులో ఓవెన్ అంటే బేకింగ్ చేసుకోవచ్చు, టోస్ట్ చేసుకోవచ్చు. ఓటీజీ అంటే ఓవెన్, టోస్టర్ అండ్ గ్రిల్లర్ అనమాట. అందరికీ తెలిసే ఉంటుంది. గ్రిల్ కూడా చేసుకోవచ్చు. మనం చికెన్ కానీ పన్నీర్ కానీ బార్బిక్యూ చేసుకుంటాం. సో అలా మనం గ్రిల్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా అయితే నేను బొరోసిల్ కంపెనీ తీసుకుందాం అనుకుంటాను, కానీ బొరోసిల్ కంపెనీ అవైలబుల్గా లేదనమాట. మొన్న డీల్ జరిగింది కదా మనకి అమెజాన్లో, నేను అప్పుడు చూస్తే అది అవైలబుల్గా లేదు. అగారోలోనే నేను 30 లీటర్స్ తీసుకున్నాను. 38 లీటర్స్ చాలా పెద్దగా వచ్చింది ఓవెన్. యాక్చువల్గా మనకి 20 సరిపోతుంది ఇంట్లో వాడుకోవడానికి. 20 లీటర్స్ మినిమం సరిపోతుంది మనకి. ఏంటో నేను సేమ్ రేట్ ఉంది కదా అని చెప్పేసి 38 లీటర్స్ పెట్టేశాను. కొంచెం పెద్దగా అనిపించింది, కానీ మన ఫ్యూచర్లో కొంచెం పిల్లలు పెద్దగా అయినప్పుడు ఇంకేదైనా రెసిపీస్ చేయాలన్నప్పుడు అయితే బాగా పనికొస్తుంది అనమాట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం కదా మనం, చాలామంది స్క్రాచ్ నుంచి అన్ని డిషెస్ ప్రిపేర్. సో అలా మనం ఏదన్నా ప్రాక్టీస్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో ఇదే అండి నా ఓవెన్. బ్యాటర్ అనేది ఒక దాంట్లో సరిపోలేదు. నా దగ్గర చిన్న చిన్న బేకింగ్ యూటెన్సిల్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని నేను బ్రెడ్ మేకర్ దాంట్లో కూడా కేక్ బ్యాటర్ అనేది వేసేసి పెట్టేశాను. 30 మినిట్స్, నేను 35 పెట్టాను కానీ 30 మినిట్స్లో బేక్ అయిపోయింది కేక్. 180 డిగ్రీస్లో బేక్ చేశాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇంతకుముందు కుక్కర్లో చేసినప్పుడు కూడా సాఫ్ట్గానే వచ్చింది, కానీ ఇప్పుడు అంతకంటే సాఫ్ట్ వచ్చింది అనమాట. మనకి బేకరీలో అమ్మే కేక్స్ ఉంటాయి కదా, మనకి ప్లమ్ కేక్స్ కానీ, సో అలా వచ్చింది టేస్ట్ అయితే. టెక్స్చర్ అయితే. టేస్ట్ కూడా చాక్లెట్ అంటే ఎవరు నమ్మరు, చాలా సాఫ్ట్గా వచ్చింది. డిస్క్రిప్షన్లో రెసిపీ ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం.